తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సత్యసాయి జిల్లా ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయ ఈవో మురళీకృష్ణ చేతివాటం చూపించారు. ఆటోలో 5 కేజీల వెండి ఆభరణాలు, అమ్మవారి విలువైన చీరలు, విలువైన వస్తువులు తీసుకువెళ్తుండగా భక్తులు పట్టుకున్నారు. ఆటోలో ఆలయ ఈవో కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే వెండి అసలువా నకిలీవా అనేది తేల్చేందుకు ఆచార్య దగ్గరికి తీసుకువెళ్తున్నట్టు చెప్తున్నాడు ఈవో మురళీకృష్ణ. అయితే ఆచార్య అని ప్రశ్నిస్తున్నారు గ్రామస్తులు. అన్నింటికీ లెక్కలు రాసే పనుంది అంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు ఈవో. అమ్మవారి నగలను, చీరలను కాజేసే ప్రయత్నం జరిగిందంటున్నారు గ్రామస్తులు. ఈవో మురళీకృష్ణతో పాటు ఆయన భార్యను పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం కదిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఈ విషయంపై విచారణ జరుగుతోంది. గ్రామస్తులకు తెలియకుండా ఇది ఎట్లా మీరు చెప్పి చేయాలి కదా. ఇవన్నీ ఎట్లా ఎత్తుకొని పోతున్నారు మీరు? ఎక్కడ రాసినారు? అంతమంది సత్యసాయి జిల్లా ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయ ఈవో మురళీకృష్ణ చేతివాటం చూపించారు. ఆటోలో 5 కిలోల వెండి ఆభరణాలు, అమ్మవారి విలువైన చీరలు, ఇతర విలువైన వస్తువులు తీసుకెళ్తుండగా భక్తులు, గ్రామస్తులు పట్టుకున్నారు. అయితే వాటిని ఆచార్య దగ్గరికి తీసుకువెళ్తున్నాను, ఇవి నకిలీవా ఒరిజినల్ అని తేల్చేందుకు తీసుకెళ్తున్నాను అని మురళి సమాధానం చెబుతున్నారు. అయితే ఆచార్య దగ్గర చీరలను ప్రశ్నిస్తున్నారు గ్రామస్తులు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ చేరింది ఈ వ్యవహారం. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.